ఎగిరింది. మన దేశం మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగా అనేక చిన్న చిన్న సంస్థలన్నీ విలీనమైపోయి భారతదేశము ఒక ఐక్యత సమగ్రంగా దేశ స్వరూపంగా ఏర్పడింది. ఈ సంవత్సరము సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జన్మదిన ఉత్సవాలను దేశమంతా పెట్టి నిర్ణయించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా యూత్ను టార్గెట్ చేస్తూ దేశభక్తి, ఐక్యత మరి సంకల్పము ప్రధానంగా యువతలో తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతోంది. సర్దార్ 150 యూనిటీ మార్చ్ మరి ఇప్పటికే దీనిపైన అనేక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు మరి ఈ యొక్క కార్యక్రమాలు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలలో జరగాలని, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాశాల విద్యార్థులు, యువకులు, స్థానికంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఈ పాదయాత్రలో 3 రోజుల పాటు తమ తమ ప్రాంతాల్లో పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ఇప్పటికే జిల్లా లెవెల్లో కోర్ కమిటీస్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరు, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టరు, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఈ రకంగా నామినేటెడ్ రిప్రజెంటేటివ్స్, మై భారత్ రిప్రజెంటేటివ్స్, ఈ రకంగా వీళ్ళందరితో కలిపి డిస్ట్రిక్ట్ కోర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇప్పటికీ అనేక సార్లు సమావేశాలై ఆ జిల్లాలలో ఏ కార్యక్రమాలు తీసుకోవాలి, ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి జరిగేటువంటి పాదయాత్ర ఏంటి, ఆ జిల్లాలో జరిగేటువంటి మరి ఈ యొక్క పాదయాత్రలతో పాటు ఇతర కార్యక్రమాలు, ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ కానీ, ఫిట్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషనల్ సెమినార్స్ అండ్ వర్క్షాప్స్, ఎగ్జిబిషన్స్, అదేవిధంగా వివిధ డిబేట్ కాంపిటీషన్స్, స్వదేశీ భారత్, ఆత్మనిర్భర్ భారత్ ప్లెడ్జ్, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ డ్రైవ్, నషాముక్తి యూత్ ప్లెడ్జ్, ఈ రకంగా అనేక కార్యక్రమాలు కూడా చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ విషయాలన్నింటిపైన ఇప్పటికే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు సంబంధించినటువంటి ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఈ యొక్క పాదయాత్రల్లో అక్టోబర్ 31 నుంచి 23 రోజుల పాటు మినిమం ప్రతి జిల్లాలో ప్రతి రిప్రజెంటేటివ్, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ పాదయాత్రలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్స్ దీనికి సంబంధించినటువంటి మరి కీలక పాత్ర పోషించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ జిల్లా లెవెల్లో కూడా కొంత యూత్ రిప్రజెంటేటివ్స్ తోటి మరి కోర్ కమిటీని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తా ఉన్నారు. మరి మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క పాదయాత్రల ద్వారా ప్రజలలో అనేక రకాల అవేర్నెస్ కార్యక్రమం, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ ఏ రకంగా మరింత ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా యూత్ ఈ స్వచ్ఛ భారత్ విషయంలో ముందుకు రావాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మరి కేంద్ర ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఇందులో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, మై భారత్ వాలంటీర్స్ కూడా మరి వాళ్ళు కూడా ఇందులో ఈ పాదయాత్రల్లో వాళ్ళు కూడా విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అదేవిధంగా ప్రతిరోజు 8 నుంచి వాళ్ళతో సంప్రదించి వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని
ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు మనము ప్రధానమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. ఇది 1,00,000 మంది యూత్ మరి దేశానికి నేతృత్వం వహించడం కోసం సిద్ధంగా ఉండాలి. యంగ్ లీడర్స్ రావాలి. అంటే యంగ్ లీడర్స్ అంటే ఒక పొలిటికల్గానే కాదు, తమ తమ ఫీల్డ్లో నేతృత్వం వహించాలి. అది మీడియా ఫీల్డ్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే ఉమెన్ వెల్ఫేర్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే మహిళా సాధికారత కోసం పనిచేసేటువంటి యాక్టివిటీలు కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు, ఆ రకంగా అన్ని సెక్టార్లో కూడా 1,00,000 మంది యూత్ లీడర్స్ ముందుకొచ్చి దేశాన్ని మరి 2047లో ఏదైతే వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ కంట్రీగా మనం ఎమర్జ్ కావాలనుకుంటున్నామో దానికి నేతృత్వం వహించాలి 1,00,000 మంది అని చెప్పి ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగానే ఇదో ఒక సర్దార్ పటేల్ అంటే ముఖ్యంగా దేశంలో ఒక స్ఫూర్తి. మరి వారి యొక్క చొరవ కారణంగా ఈరోజు భారతదేశం ఒక సమగ్రంగా మనము అభివృద్ధి దిశలో ముందుకెళ్తా ఉన్నాం. మరి ఈరోజు మరి మనం చూస్తా ఉన్నాము దీపావళి నుంచి దీనికి సంబంధించినటువంటి క్యాంపెయిన్ ప్లానింగ్ చేసి మరి అక్టోబర్ 31 నుంచి ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటి ప్లానింగ్ ఎదుగుతున్న జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నవంబర్ 26 ఏదైతే మనం జనరల్ గా కాన్స్టిట్యూషనల్ డే రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటామో అది కూడా ఇందులో మరి రానున్న రోజుల్లో ఈ యొక్క కార్యక్రమంలో కీలక పాత్ర పోషించే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఫైనల్ గా సర్దార్ పటేల్ జన్మస్థానం అయినటువంటి కరమ్సద్ వారి జన్మించినటువంటి గ్రామము, అక్కడి నుంచి ఏదైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కేవడీలో ఏదైతే ఉందో